కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లిన వంశీ కుటుంబ సభ్యుల సమక్షంలో నామినేషన్ వేశారు. వంశీ రోడ్ షోతో గన్నవరం రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. ర్యాలీలో ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పాల్గొన్నారు. ఈ 5 ఏళ్లలో గన్నవరం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని వంశీ అన్నారు. తాను చేసిన అభివృద్ధే గన్నవరంలో టీడీపీని గెలిపిస్తుందన్నారు. పట్టసీమ, పోలవరం కాలువల ద్వారా రైతులకు నీరిచ్చామని వంశీ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని తన అనుచర గణాలతో, ప్రమద గణాలతో నేరాంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ప్రతి శుక్రవారం కూడా కోర్టు మెట్లెక్కేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలని స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేయలేనటువంటి పనులు చేసి పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రజల సొమ్ము దోచుకొని 100 ఎకరాల్లో మేడలు మిద్దెలు కట్టుకొని విలాసవంతమైన జీవితం గడుపుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో, అట్లాగే పక్క రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పార్టీలతో అంటగాగుతూ రాష్ట్ర అభివృద్ధి కన్నా కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేయాలి అనేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీటన్నిటికి కూడా మనందరం గత 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, ఏం జరుగుతూ ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి లోటు బడ్జెట్ ఉండి కేంద్ర ప్రభుత్వ సహకారం లేని మన ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా కానీ, వ్యవసాయకంగా కానీ, ఉపాధి రంగంలో కానీ అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడు, దార్శనికుడు అయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం కాక మన తర్వాత తరాలకి, మన పిల్లలకు కూడా మంచి చదువులు కానీ, మంచి ఉద్యోగాలు కానీ, శాంతి భద్రతలు అదుపులో ఉండటం కానీ, ఏ రకంగా చూసినా కూడా అత్యుత్తమమైనటువంటి పరిపాలన ఇవ్వగలిగినటువంటి నాయుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటే